అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ చిట్టి కాకరకాయల కారం కరివేపాకు కారం ఎలా చేయాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాకరకాయలు 1/2 కేజీ చిన్నవి తీసుకొని శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు తీసుకోవాలి. లైట్గా తీసుకోవాలి. కాకరకాయలు చాలా మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా మంచిది. ఈ కాకరకాయల కారం కనీసం 15 రోజులు 20 రోజుల వరకు ఉంటుంది. అలా మొత్తం అలా చెక్కు తీసుకోవాలి. మొత్తం అలా చెక్కు తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని. మొత్తం అలా ఘాట్లు పెట్టుకొని కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి. కొద్దిగా స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి. అలా సాల్ట్ అన్నిటికీ పెట్టుకొని కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో వేసుకొని 2 లేక 3 కేజీలు వెయిట్ ఉన్న బరువుని పెట్టి ఉదయానికి తీసుకోవాలి. నైట్ పెట్టి ఉదయానికి తీసుకోవాలి. నాకు ఉదయానికి అలా ఉన్నాయి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి 1 కప్పు నూనె వేసుకొని ఆ కాకరకాయలను వేసుకొని వేపుకోవాలి. అలా వేగుతుండగా కారం రెడీ చేసుకుందాం. 1 కప్పు ఎండుమిరపకాయలు, 1 కప్పు ఎండు కొబ్బరి, 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా చిన్నులపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు ఏగినాయో లేదో చూద్దాం. కొద్దిగా ఏగినాయి. పోపు కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. ముందుగానే పోపు వేస్తే మాడిపోతుంది. అలా ఏగిన తర్వాత మిక్సీ అలా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న కారాన్ని యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. కొద్దిసేపు పొయ్యి మీద అలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చారులోకైనా సాంబార్లో దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఉట్టి రైస్లోకైనా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కరివేపాకు కారం ఎలానో చూద్దాం. ఇంట్లో కరివేపాకు చాలా ఉంది, అందుకని వీడియో చేద్దామని చేస్తున్నాను. 1 కప్పు ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 2 స్పూన్లు నూనె వేసుకొని వేపుకోవాలి. 2-3 నెలలు స్టాక్ అయినా ఉంటుంది ఈ కారం. అలా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. మూడు స్పూన్లు నూనె వేసుకొని పెద్ద కప్పు కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్నది వేసుకొని వేపుకోవాలి. అలా వేపుకోవాలి. అలా చేత్తో పట్టుకుంటే అట్లా ఉండేలాగా వేపుకోవాలి. అలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని మిక్సీలో ముందుగా వేపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, వేపి పెట్టుకున్న కరివేపాకు, ఎండు కొబ్బరి 1 కప్పు, 2 స్పూన్లు ఉప్పు మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకోవాలి. కళ్ళకి చాలా మంచిది కరివేపాకు. కొద్దిగా చింతపండు, కొద్దిగా చిన్నులపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఓ బాక్స్లో పెట్టుకుంటే 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.